శ్రీమాత్రే నమః. ఈ మధ్య మనకు చాలా ఎక్కువ ప్రచారం అవుతుంది. అదేంటిదంటే వరాహి మాత పూజ విధానం గానీ, లేకపోతే స్తోత్రాలు చదవండి అని, ఇది చాలా ప్రచారం అవుతుంది గదా! అందులోనే మనకు హీరో పవన్ కళ్యాణ్ గారు దీక్ష పట్టిండు గదా! వరాహి మాతది. దానివల్ల ఇంకా ఎక్కువ ప్రచారం అవుతుంది. అయితే ఇక్కడ మన అందరం ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఎందుకంటే మన మనం అంటే మన కర్మ అందరికీ ఒకేలాగా ఉండదు గదా! అతని కర్మ వేరే ఉండొచ్చు. అతని జాతకం వేరే ఉండొచ్చు. మన కర్మ వేరే ఉండొచ్చు. మన జాతకం గూడంగా వేరే ఉండొచ్చు గదా! అంతేగాని మనం జేస్తున్న తప్పేంటిదంటే ఎవరో ఏదో జేషిండ్రు, వాళ్ళకేదో జరిగింది, మనం జేస్తే మనకు జరుగుతది అనుకోవడమే మనం జేస్తున్న పెద్ద తప్పన్నమాట. ఎప్పుడూ అంటే ఒకరికి జరిగిన దాన్ని మనకు జరుగుతదని ఎప్పుడూ అనుకోగూడదు. ఎందుకంటే ఈ భూమి మీద ఎవరి కర్మకు తగ్గట్లు వాళ్ళు జన్మిస్తాం. అంటే ఎవరు ఎప్పుడు ఉండాలో అప్పుడు ఉండి ఎళ్ళిపోతాం. అంతేగాని ఎవరో ఏదో జేషిండ్రని మనం గూడంగా మనకు జరుగుతాయని ఎప్పుడూ అనుకోకండి. ఎందుకంటే ఈ వరాహి మాత ఇప్పుడు శక్తి మాతలు చాలా మందున్నారు గదా! కాళికా మాత గాని, దుర్గా మాత గాని, లేకపోతే వరాహి మాత గాని, ఇట్లా వీళ్ళు ఏంటిదంటే వీళ్ళు ఎక్కువగా తంత్ర పూజలు ఎక్కువ ఇష్టపడతారనమాట. ఎందుకంటే వీళ్ళు పార్వతీదేవి నుంచి ఉద్భవించి అంటే వచ్చినా గానీ వీళ్ళు ఎక్కువగా అంటే దుష్ట శక్తులను సంహారం జేషిండ్రు గదా! వీళ్ళు ఎక్కువ తంత్ర పూజలకు అంటే అలవాటు పడతారనమాట. అంటే తంత్ర పూజలకు ఎక్కువ అంటే మనకు కోరికలనేటివి తీరుతాయి. కానీ అది ఏ విధంగా ఇప్పుడు మామూలుగా దేవుళ్ళకైతే మనం ఏదో దీపమో, కొబ్బరికాయనో ఏదో ఒకటి బెట్టి మనం నమస్కరించుకుంటాం. కానీ వీళ్ళది ఆ విధంగా గాదు. వీళ్ళ మొత్తం ఉపాసన వేరే ఉంటది. వీళ్ళని ఎక్కువగా ఎవరు పూజిస్తారంటే అమ్మవారి ఉపాసనలు ఎక్కువ జేసుకుంటారు. వాళ్ళు పెండ్లిలు జేసుకోరనమాట. వీళ్ళు ఎక్కువ తంత్ర పూజలు ఇవన్నీ జేసుకుంటూ ఉంటారు. వీళ్ళు ఎప్పుడూ ఊరికి దూరంగా ఉంటారు గదా! ఇలాంటి వాళ్ళే ఇలాంటి పూజలు జేస్తారు. ఎప్పుడే గానీ మనము సంసారంలో ఉన్నప్పుడు ఇలాంటి పూజలు చాలా వరకు చేయకుండా ఉండటమే బెటరు. అందులోనే ఈ మధ్య ఏమవుతుందంటే వరాహి మాత నవరాత్రుల కిట్ అని పూజా స్టోర్‌లో గాని, ఆన్‌లైన్‌లో గాని అమ్ముతున్నారు. అంటే విగ్రహము, లేకపోతే గంధము, పసుపు అవి ఎప్పుడూ తెచ్చుకోకూడదు. ఎందుకంటే వరాహి మాత ఇంట్లో పెట్టుకొని మీరేం జేస్తారు? ఆమెకు ఉపాసన మీరు చేస్తారా చెప్పండి? మనం సంసారం జీవితంలో ఉన్నప్పుడు మనం ఆ మాతకు మనం ఎక్కువ పూజలు చెయ్యలేము. ఏదో 11 రోజులు ఏదో చేస్తా అది గూడంగా చాలా కష్టం. ఎందుకంటే వరాహి మాత దుష్ట శక్తులు. మనము ఏదో ఆమెని ఇంట్లో బెట్టుకొని మనం ఎందుకని ఉండలేము. ఇంట్లో పిల్లలుంటారు, భర్త, భార్య ఉంటారు, అత్తమామలుంటారు, ఇల్లు నీట్‌నెస్ ఉండదు. ఏదుండదు. సపోజ్ ఎవరైనా తప్పు జేషిండ్రో ఆళ్ళకి కొట్టవలసొస్తది, తిట్టవలసొస్తది. ఎందుకంటే ఈ మాతను పూజించే వాళ్ళు చాలా మౌనంగా ఉండాలి. ఎవరిని ఎక్కువగా తిట్టగూడదు, చేయగూడదు, మాట్లాడగూడదు. ఎప్పుడు ఆమె ధ్యాసలో ఉండాలి. అప్పుడు మాత్రమే ఆ మాత మనకు కరుణిస్తది. లేకపోతే మనకు రివర్స్ గొడతది. చాలా అనుభవించాల్సొస్తది. మంచేమో గానీ చెడు చాలా ఉంటది. పోనీ మేము ఆ మాత ఉపాసన జేసుకుంటాము. మేము అంటే నిష్టగా ఉంటాం అనుకున్న వాళ్ళు చేసుకోండి. మీకు అది మీ ఇంట్లో వాళ్ళ పరిస్థితిని బట్టి, లేకపోతే మీరు ఇంట్లో వాళ్ళు సపోర్ట్ జేస్తారు అంటే చేసుకోండి గానీ, అనవసరంగా ఏదో ఈ మాతల అంటే ఈ దుర్గా మాత గాని, ఇట్లా అంటే శక్తి మాతల జోలికి ఎప్పుడూ పోగూడదు. మనకు గౌరీ మాత ఉంది. పార్వతీ మాత ఒక్కతి చాలు. పార్వతీ మాతను పూజిస్తే మనకి ఏ కష్టమొచ్చినా ఆమె ఈ అవతారాలు ఎత్తింది గదా! అవతారాల ద్వారానే మన కష్టం తీరుస్తుంది గానీ, మనం ప్రత్యేకించి ఈ దేవతలను అంటే పార్వతీదేవి నుంచి వచ్చిన దేవతలను పూజించగూడదు. మనం సంసారం జీవితంలో ఉన్న వాళ్ళము ఎట్టి పరిస్థితి వాటి జోలికి పోగూడదు. ఒక గౌరీమాత, పార్వతీమాతను మాత్రమే మనం పూజించుకుంటే చాలు. ఆ తల్లి పార్వతీమాత ఏం అంటే అమ్మవారి ముందు ఒక దీపము, ఒక కొబ్బరికాయ, 2 అగరబత్తులు ముట్టించినా ఆ తల్లి చాలా సంతోషిస్తదనమాట. అంతేగాని ఎవరో ఏదో చేసిండ్రనుకోని ఇంకొకటి వరాహి మాత పూజ చేసేవాళ్ళు మాత్రము చాలా నిష్టగా ఉండాలి. అంటే ఎవరిని తిట్టగూడదు. అందులోన ఈ మాత పూజ చేసేవాళ్ళు అందరినీ సమానంగా జూడాలే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు పదవి వచ్చింది గదా అతనికి. అతను గూడంగా అంటే బిచ్చగాడైనా, లేకపోతే కోటీశ్వరుడైనా ఇద్దరిని సమానంగా జూసే శక్తి ఆయనకు రావాలి. ఇప్పుడు ఆయనకు చాలా పరీక్ష ఉందన్నమాట. ఇప్పుడు అతను ఒక పొజిషన్‌లో ఉన్నాడు గదా! అతడు అందరిని సమానంగా చూడగలిగే పొజిషను
చూస్తేనే అతనికి ఆ మాత అనుగ్రహం పూర్తిగా దక్కినట్లు. లేకపోతే ఏదో ఒక రోజు మళ్ళా రివర్స్ గాక తప్పదనమాట. అందుకే మనం గూడంగా ఆమె పూజ జేస్తున్నాము అంటే ఎందుకంటే పంది గదా! మనము వరాహి మాత అంటేనే పంది గదా! పందికి అది ఎప్పుడు బురదలో బొర్రుతుంది. మనం దాని పక్కల ఉంటే వీడు మంచివాడా, చెడ్డవాడా అనేది ఏది జూడదు. రాసుకొని పోతూనే ఉంటుందనమాట. అందుకే ఆ మాతను పూజించే వాళ్ళు గూడంగా ఎవ్వరి భేదభావాలు చూపించగూడదు. ఇతడు బీదవాడు, ఇతని దగ్గర ఏమీ లేదు, ఇతను ధనవంతుడు అని ఇట్లా భేదభావాలు చూపించగూడదు. కులమత భేదాలు అస్సలుకు చూపించగూడదు. అందరూ సమానమే, అందరూ సమానమే అనే భావన ఉంటేనే ఆ మాత అనుగ్రహం ఉంటది. లేకపోతే మనం చాలా ఘోరంగా మనము అంటే పరిహారాలు రివర్స్ ఉంటాయి గదా! రివర్స్ అనుభవం ఎక్కువగా భరించాలనమాట. ఆమె కోపానికి బలైపోతామనమాట. అందుకే ఎప్పుడైనా సరే మనం ఎప్పుడే గాని శక్తి మాతల పూజలు జేస్తున్నాము అంటే కాళీమాత గాని, సరే ఏదో మనము గుడులున్నాయి ఏదో నమస్కారం జేసుకొని రావాలి అంతే గాని వాళ్ళ దీక్షలు ఎప్పుడు పట్టగూడదు. వాళ్ళు ఎవరు అంటే పెళ్ళిళ్ళు జేసుకోకుండా ఇలాంటి వాళ్ళు తంత్ర పూజలు జేసేవాళ్ళు ఇలాంటి శక్తి మాతల పూజలు జేసుకుంటారు. మనం సంసార జీవితంలో ఉన్నాం గాబట్టి మనము పార్వతీమాతను పూజిస్తే చాలు. మనకి ఏ ఆపద వచ్చినా మనము మనం ఎన్ని కష్టాలు పడాల్సిన వచ్చినా గానీ, ఆ మాతనే జూసుకుంటది. ఆ మాతనే ఎవరి అవతారం ఎప్పుడు అవసరమో మనకు అప్పుడు అవతారం ద్వారా మన కష్టాలు గానీ, మన బాధలు గానీ తీరుస్తుంది గానీ, మనం ప్రత్యేకించి ఇంటికి తెచ్చుకొని ఇప్పుడు ఈ కిట్టు తెచ్చుకుంటారు గదా! వరాహి మాత పూజ కిట్టు అని ఇస్తున్నారు గదా! ఆన్‌లైన్‌లో తెచ్చుకుంటారు. ఇంట్లో వరాహి మాతను పెట్టుకుంటారు. పెట్టుకొని ఏం జేస్తారు? పూజ చేసుకుంటారు. 11 రోజులు పూజ చేస్తారు. కానీ జీవితాంతం చేయగలుగుతారా? మళ్ళా ఆ మూర్తిని, విగ్రహాన్ని తెచ్చుకొని ఇంట్లో పెట్టుకున్నారు గదా! మళ్ళా తర్వాత ఏం జేస్తారు మీరు? ఎక్కడో తీసుకెళ్తారు, గుడి దగ్గర పెడతారు. ఉన్న పాపం మాత్రం మనం అంటుకుంటాం. అంతే గదా! ఇప్పుడు ఉన్నన్ని రోజులు పూజ చేసుకొని తర్వాత గుడి దగ్గరనో, ఎక్కడనో వదిలేసి వస్తుంటారు. విగ్రహాలను అట్లా వదిలేయగూడదు ఎప్పుడే గాని. మనం ఏదో ఫోటో పెట్టుకుంటే ఏదో గ్లాస్ పగిలిందో ఏదో అనుకోని గుడి దగ్గరనో ఎక్కడనో పెట్టేసి వస్తాం. గానీ విగ్రహము అంటేనే మన ఇంట్లో మూర్తి ఉన్నాడు అని అర్థము. ఎందుకంటే కండ్లు, ముక్కు, మొత్తం చేతులు అన్నీ ఉంటాయి గదా! అంటే మనం ఇంట్లోనే అమ్మవారు ఉంది అనే భావన విగ్రహము ఉంటే, ఫోటో ఉంటే సరే ఫోటోది సంగతి పక్కన పెడితే విగ్రహాన్ని ఎప్పుడు మనము అశ్రద్ధ చేయగూడదు. విగ్రహం ఉంది అంటే అమ్మవారు మన ఇంట్లోనే ఉందనుకోవాలి. అందుకే చాలామంది ఎవరికో ఏదో జరిగింది, ఈ మాతను పూజిస్తే మాకు కష్టాలు తీరుతాయేమో అని అనుకోకండి. అది చాలా పొరపాటు. ఎందుకంటే నేను మరీ చెప్తున్నా. ఎవరి కర్మ తగ్గట్లు వాళ్ళము ఈ భూమి మీద జన్మించినాం. అంతేగాని మన ఇంటి పక్కలోడికి ఏదో అదృష్టం ముందే వచ్చింది, పలానా పని చేస్తే మనకు వస్తదని ఎప్పుడు అనుకోకూడదు. ఎందుకంటే వాళ్ళ తలరాత వేరు, మన తలరాత వేరు. మన కర్మ కొద్దికి మనం జన్మించినాం. వాళ్ళ కర్మ కొద్దికి వాళ్ళు జన్మించిండ్రు. వాళ్ళేదో మంచి పనులు చేసిండొచ్చు, అది వాళ్ళకి అదృష్టం కలిగిండొచ్చు. మనం ఏ విధంగా ఉన్నామనేది కూడా మనం గ్రహించుకోవాలి. నేనేం చేస్తున్నా, నేను ఎవరికైనా మోసం చేస్తున్నానా, ఏం చేస్తున్నానా అవన్నీ గ్రహించుకోవాలి. దయచేసి ఎప్పుడే గానీ ఏదో ప్రచారం అవుతుంది. మనకు ఎట్లుంటదంటే ఎవరో సెలబ్రిటీలు ఏదో చెప్పంగానే మనం దానికి హుషారైపోతామనమాట. వాళ్ళకయ్యిందో కాలేదో ఫస్ట్ మనకు అది గ్రహించం మనము. నిజంగా వీళ్ళ అదృష్టంకి కలిసొచ్చిందా లేదా అని ఏది మనం ఏదో వాళ్ళు ఇలా చేస్తేనే వాళ్ళకి ఇలా అయ్యిందో ఏమో, మనం చేయొచ్చు గదా అనుకుంటాం గదా! ఇక్కడే మనందరం మోసపోతున్నాం. మనకొచ్చే కష్టాలు మనమే కొని తెచ్చుకొని చాలా ఇబ్బందులనేది పడుతున్నాము. అందుకే మనకు చాలు ఒక పార్వతీ మాతను ఒక్కదాన్ని పూజించండి. ఆ మాత ఏమీ కోరుకోదు. 2 చేతులు జోడించి నమస్కారం చేస్తే ఆ తల్లి మనకు పూర్తిగా అనుగ్రహం ఇస్తుంది. మనకి ఏ కష్టం వచ్చినా ఆమె అవతారాలే గదా! వీళ్ళందరూ కాళీ గాని, వరాహిమాత గాని ఇట్లా ఎన్నో అవతారాలున్నాయి గదా! ఆ అవతారాలు ఆమెనే జూసుకుంటది. మనం ప్రత్యేకించి పూజలు జేయాల్సినంత అవసరం లేదు. ఎందుకంటే మనం సంసార జీవితంలో ఉన్నాం గాబట్టి మనం ఒక్కరం జేసిన తప్పు మన ఇంట్లో వాళ్ళందరూ అనుభవించాల్సొస్తది. మనమే గాదు, మన ఇంట్లో వాళ్ళ పిల్లలు అంటే ఎవరైనా భార్య, భర్త, ఇంట్లో ఉన్నవాళ్ళు. అందుకే అలాంటి ఆగ్రహానికి ఆమె గూడంగా మాతనే, నేను కాదనట్లేదు. ఆమె గూడంగా ఒక మాతనే. కాకపోతే వాళ్ళు అంటే పార్వతీ అంశం వాళ్ళెందుకు వాళ్ళ అవతారం ఎందుకెత్తాల్సొచ్చింది అంటే, వాళ్ళు దుష్టులను చంపడానికి గదా! దుష్టులను చంపడానికి వాళ్ళొక అవతారము వచ్చింది. అంటే వాళ్ళు కొన్ని తంత్రాలు వాళ్ళకవసరమనమాట.
వాళ్ళకి అంటే వాళ్ళు ఎన్నో తంత్రాలు ఏవేవో చేస్తేనే ఆ మాత అనుగ్రహం కలిగిందనమాట. అందుకే మా వాళ్ళేం జేస్తారు, మన కోరిక తీరినంబడే అందుకే మీరు బాగా గ్రహించండి. ఈ ఎల్లమ్మకి గాని, పోషమ్మకి గాని వీళ్ళ పూజలు వీళ్ళకు అంటే పండుగలు జేసేటప్పుడు బలి గావాలి, బలి గావాలి అంటారు గదా! అందుకే ఈ శక్తి మాతలు బలి కోరుకుంటారు. వాళ్ళ కోసం కోరుకోరు. అంటే మనం వాళ్ళ బిడ్డలం గాబట్టి, మనల్ని రక్షించాలంటే వాళ్ళు కొన్ని శక్తులు కొన్ని అడుగుతాయన్నమాట. మాకు పలానాది బలి ఇస్తే మేము మీ బిడ్డలని ఏమి చేయలేము అని అడుగుతాయి గాబట్టి, వాళ్ళు బలి కోరుకుంటారు. అంతేగాని ఈ మాతలు, శక్తి మాతలు ఎప్పుడే గాని బలి కోరుకోవు. ఎప్పుడూ వాళ్ళు మనందరం బిడ్డలను బలి కోరుకునే అంటే ఏ జీవైనా సరే భూమి మీద ప్రతి జీవి అమ్మవారి బిడ్డలమే గదా! మరి తన బిడ్డలను తాను ఎప్పుడైనా చంపుకుంటదా? చంపుకోదు గదా! అంటే కొన్ని శక్తులుంటాయి గదా! మన మీద మనని అంటే బాధ పెట్టే శక్తులు ఉంటాయి గదా! ఆ శక్తులు మన జోలికి రాగూడదు. అంటే వాళ్ళకేదో ఇవ్వాలనమాట. ఇప్పుడు సపోజ్ మనము జూడండి, మనకేదైనా గావాలంటే కొంతమంది లంచం అడుగుతారు. ఇది గూడంగా లంచం టైపే కొన్ని శక్తులు అడుగుతాయి గాబట్టి, తప్పదాని పరిస్థితిలో ఒక జీవిని బలి ఇవ్వడం మాత్రము కోరుతుంది. అందుకే అంతేగాని ఈ పోషమ్మకు, ఎల్లమ్మకు వీళ్ళకి బలియాలే కోడనో, మేకనో గొయ్యాలని పిచ్చి పిచ్చి గొయ్యకూడదనమాట. ఒక శక్తిని మన ఇంట్లో పెట్టుకున్నప్పుడు కొయ్యనే కూడదు అసలుకు. అంటే మన సృష్టిని మొత్తం కాపాడడానికి ఆ తల్లి అట్లా జేసింది. అంతేగాని మనం అదేం జేసుకున్నాం, మనము ప్రతి పండగలకు, పబ్బాలకు మొత్తానికి బలి కోరుతున్నాం. ఇది గూడంగా చాలా తప్పనమాట. అందుకే ఎప్పుడే గాని ఒక విషయం గుర్తుంచుకోండి, వరాహి మాత పూజ జేసేవాళ్ళు ఈ మధ్య చాలా ప్రచారం అవుతుంది గాబట్టి నేను జెప్తున్నాను. అమ్మవారిని మీకు ఎక్కడైనా గుడులు ఉంటే పోయి 2 చేతులు జోడించి మీ బాధేదో చెప్పుకోండి. అంతేగాని ఇంట్లో పెట్టుకొని పూజ చేసేంత పని మాత్రం ఎప్పుడూ చేసుకోకండి. మీకే ఇబ్బందొస్తది చాలా. జై శ్రీరామ్.